న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. సేవా సంక్షేమ లక్ష్యాలతో పిఠాపురం యాదవ సేవా సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలోని స్థానిక లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో సంఘ నిర్వహణ కోసం కమిటీ ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడిగా ఈగల కొండబాబు, అధ్యక్షుడిగా గింజాల రామకృష్ణను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా మఠం లోవరాజు, ప్రధాన కార్యదర్శిగా కుండల నాగ సురేష్ కుమార్, కోశాధికారిగా కొల్లుబోయిన దుర్గాప్రసాద్ను నియమించారు. సహాయ కార్యదర్శులుగా కొల్లు అప్పలరాజు, గింజాల నాని, మొల్లి శివశంకర్ ప్రసాద్లను ఎంపిక చేశారు. గౌరవ సలహాదారునిగా ఈగల త్రిమూర్తులను నియమించగా, యువజన విభాగ అధ్యక్ష కార్యదర్శులుగా మఠం సతీష్, కొయ్యన ఫణీంద్ర కుమార్లను ఎన్నుకున్నారు. అలాగే పలువురు కమిటీ సభ్యులు సంఘ బాధ్యతలు స్వీకరించారు. యాదవ సేవా సంక్షేమ సంఘంగా కార్యవర్గంగా ఏర్పాటు చేయడమైంది. మేము యాదవ సమాజానికి సేవా దృక్పథంతో ఒక కమిటీగా ఏర్పడ్డాం. మాకు పార్టీలకు అతీతంగా మా సేవా సంఘం ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యవర్గంగా రూపొందాం. ఇక్కడి నుంచి మేము చేసే కార్యక్రమం యాదవ సమాజానికి ఎంతో ఉపయోగంగా, వాళ్ళ యొక్క మంచి చెడులో వాళ్ళ ఏదైనా సమస్యలతో సతమతం అవుతుంటే మా సేవా సంఘం అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ న్యాయం చేస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పలు ప్రముఖ క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ తరపున కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదుల కిషోర్ ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలోని క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదవారికి, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 27 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ చర్చికి రావడం, మీ అందరినీ కలుసుకునే అవకాశం పెద్దలు గౌరవనీయులు ఎలీసా గారు, వారి తండ్రి గారు, పాస్టర్ గారు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని రావడం, మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించినటువంటి ఈ చర్చికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఏదైతే తుమ్మల బాబు గారు చెప్పారో దానికి ఈ చర్చికి ఒక చరిత్ర కలిగినటువంటి ఈ పిఠాపురంలోనే ఈ చర్చికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా మరింత దీనికి మెరుగులు దిద్దే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి బాబు గారు చెప్పిన దానికి తప్పకుండా మా అందరం కూడా పెద్దలు, మన ఏదైతే ఎలీసా గారు, వారి తండ్రి, మొత్తం పాస్టర్స్, మీ అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క మన సంఘం పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి ఒక 50 చీరలు, ఒక 50 దుప్పట్లు కూడా పేదలకు ఇమ్మని మన నాయకులు తుమ్మల బాబు గారి ద్వారా, అదేవిధంగా ఆ యొక్క పిండం దొరబాబు గారి ద్వారా ఇక్కడికి పంపించడం జరిగింది. అదేవిధంగా కేకును కూడా మన సంఘంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ వేదిక మీద ఆంధ్ర బాపిస్ట్ ఈ చర్చిలో ఈరోజు మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మాకు సమయం కేటాయించినటువంటి ఈ సంఘ ప్రెసిడెంట్ గారికి, మరి దైవ ఉపాసకులు అయినటువంటి పాస్టర్ గారికి కూడా ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరి ఈ క్రిస్మస్ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ శుభదినాలుగా, ఏదైతే మనం నమ్ముకున్నటువంటి ప్రభు అయినటువంటి మరి ఆ యేసు ప్రభు గారి యొక్క ఆశీర్వాదంతోనే మనం అతి విశ్వాసంతో, అతి నమ్మకంతో మరి మన మనుగడ సాధిస్తా ఉన్నామంటే అది ప్రభువు వారు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎల్లప్పుడూ నమ్ముకుని
ప్రయాణించే మనందరికీ కూడా, ఎవరైతే ప్రభువు విశ్వాసం ఉన్నారో వారందరికీ కూడా మరి మంచి జరగాలని ఆ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆ యేసు ప్రభు గారిని కూడా కోరుకుంటూ, సామాజికవేత్త అపరదానశీలి దివంగత బాదం మాధవరావు 87వ జయంతి వేడుకలు స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. పీఠికాపుర సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్, మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాదం మాధవరావు వంటి నిస్వార్థపరులు సమాజ అభివృద్ధికి ఎంతైనా అవసరమన్నారు. వారి పేరు మీద సాహితీ పురస్కారం పొందడం తనకి మరింత గౌరవాన్ని కలిగించింది అని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రంథాలయ కార్యదర్శి కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ పిఠాపురం పట్టణ అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాధవరావు చిరస్మరణీయులని అన్నారు. కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా విశ్రాంత తహసీల్దార్, ఆస్వాదన సాహితీ సంస్థ కార్యదర్శి కొర్రుప్రోలు గౌరీనాయుడు, సంగమేశ్వర సంగీత సమాఖ్య అధ్యక్షులు గట్టి కృష్ణదేవరాయలు, సాహితీవేత్త సోమయాజులు, విశ్రాంత ప్రభుత్వ ఉన్నతోద్యోగి వెన్నపు చక్కర్ధర్రావు తదితరులు మాధవరావు సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రముఖ సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు ర్యాలీ ప్రసాద్ నిర్వహించిన జాతీయ స్థాయి పద్య కవితా పురస్కారాన్ని డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి బాదం మాధవరావు సోదరులు వితరణశీలి బాదం సూర్యప్రకాష్ అందించారు. ఈ కార్యక్రమంలో అల్లవరపు నగేష్, పెమ్మరాజు సత్యరామచంద్రరావు, కొమ్మనాపల్లి అప్పారావు, కేబీఎస్ ప్రసాద్, చింతపల్లి సింహాద్రి, పిఠాపుర పట్టణ ప్రముఖులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆయన సుమారు ₹1 ఇచ్చి ఆ బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన మన ముందు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు ఈరోజు. నేను గ్రంథాలయం భవనం నిర్మిస్తున్నానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. అది 2001లో బాదం మాధవరావు గారి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల శంకుస్థాపన కావడం, దాంతోపాటు దీనికి కూడా శంకుస్థాపన చేసి 5 లక్షల రూపాయలు వారి యొక్క మిత్రులు కంచెల రాంబాబు గారి దగ్గర నుంచి ఈ నిర్మాణాన్ని ఇమీడియట్గా కొనసాగించమని చెప్పేసి వారు ఆర్డర్ చేయడం, తర్వాత మున్సిపాలిటీలో దానికి సంబంధించిన పర్మిషన్ తీసుకుని ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగా అప్పుడు మాధవరావు దీన్ని సందర్శించకపోతే, వారు రాకపోతే ఈ గ్రంథాలయం చాలా శిథిలావస్థలో ఉండేది. ఇది మరొక 100 సంవత్సరాల పాటు మాధవరావు పేరు మీద బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ కూడా అనేక కార్యక్రమాలతోటి పిఠాపురానికి ఒక సెంట్రల్ పాయింట్గా ఉండి చాలా చక్కగా నడుస్తుంది. మాధవరావు గారు మాతృత్వమే కాదండి, ఆయన కళాప్రియుడు. ఎందుకంటే కళలకు పుట్టినీళ్ళు బాదం మాధవరావు గారు గృహం అని చెప్పాలి. ఒకసారి కాకినాడ అవకాశం ఉన్నప్పుడు కాకినాడ వెళ్ళి చూద్దాం. అందరూ కూడా చాలా చక్కటి శిల్పాలు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి ఎలా తెచ్చారో తెలియదు, కానీ అవి చూస్తుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ఈ సభా వేదిక ద్వారా వారి తమ్ముడి గారిని ఒకటే కోరుకుంటున్నాం, అది ఒక మ్యూజియం చేస్తే, బాదం మాధవరావు గారు కళలకు సంబంధించి ఒక మ్యూజియం చేస్తే పిల్లలందరికీ కూడా చక్కటి అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది. అది ఒక స్ఫూర్తి ప్రదాతగా ఆ గృహం కూడా తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జరిగింది. మా అన్నగారు శ్రీ బాదం మాధవరావు గారు పిఠాపురంలో జన్మించి జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న నినాదంతో ఎక్కడెక్కడ ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఈ జన్మభూమి అయినటువంటి ఈ పిఠాపురానికి 2000 సంవత్సరంలోనే సుమారు 3 కోట్ల రూపాయలు వెచ్చించి కుంతి మాధవ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం, అలాగే శ్రీ సూర్యరాయ గ్రంథ విద్యాలయం పునర్నిర్మాణం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పునర్నిర్మాణం, అంతేకాకుండా సుమారు ₹1 కోటి శ్రీ బాదం మాధవరావు బాలికోన్నత పాఠశాల నిర్మించి ఇంటికి దీపం ఇల్లాలు చదువు ఉంటే కుటుంబం అంతా వెలుగు, సంఘం అంతా వెలుగు అన్న నినాదంతో, అలాగే ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో సిఎంసి హాస్పిటల్లో ICU నిర్మించి ఎక్కడికో
వెళ్ళవలసిన అవసరం రాకుండా పిఠాపురంలోనే అనేక వసతులు కల్పించి ఈరోజు మా నాన్నగారైనటువంటి శ్రీ బాదం అప్పారావు గుప్తా గారు హరికథలను పోషించడంలో, కళలను ప్రోత్సహించడంలో మా అందరికీ ఒక మార్గం ఏర్పరిచి ఆయన ఆశయాలకు ఆలోచనగా నడవమని అభ్యుదయ ఫౌండేషన్ ట్రస్ట్ మా అందరినీ సభ్యులుగా నియమించారు. ఆ క్రమంలో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు పిఠాపురం పట్టణానికి నన్ను ఆహ్వానించి స్వర్గీయ బాదం మాధవరావు గారి పేరు మీద ఉన్నటువంటి సాహిత్య పురస్కారాన్ని నాకు అందజేయడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం. వారు చేసినటువంటి సాహిత్య, సామాజిక, విద్యాపరమైనటువంటి సేవలన్నింటినీ నేను నిజంగా నిన్నటి వరకు తెలియని వాడిని ఈరోజు వక్తల ప్రసంగాలలో వారు చేసినటువంటి సామాజిక సేవలను, సాహిత్య సేవలను వారు చెబుతుంటే విని అంతటి మహానుభావుడి పేరును నా పేరు పక్క రాసుకోవడానికి ఒక అవకాశం కలిగించినటువంటి ఈ అవార్డును నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నామో కూడా చెబుతూ వారు ఏడుకోలలబాయి పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేశారు ప్రసాద్ గారు. ఆ ఏడుకోలలబాయి పుస్తకం కూడా బాదం మాధవరావు గారు ఈ సమాజాన్ని సంస్కరించాల్సినటువంటి అవసరాన్ని ఎట్లా నొక్కి చెప్పారో ఒక కవిగా నేను ఆ పద్యాలలో అట్లా నొక్కి చెప్పాను కాబట్టి ఆయన పురస్కారాన్ని మీకు ఇస్తున్నామని చెప్పారు. అది చాలా గొప్ప ఆనందం ఇచ్చేటటువంటి విషయం. పిఠాపురం సూర్యరాయ్ గ్రంథాలయం ఆవరణలో చేనేత నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆల్ ఇండియా ఫీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా ఆప్కో సంస్థ నుంచి రావాల్సిన 170 కోట్ల బకాయిలు నిలిచిపోవడంతో సొసైటీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయిలు చెల్లించి చేనేత కార్మికులను ఆదుకోవాలని, లేని పక్షంలో సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపడతామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కొమ్మాకుల సత్యనారాయణ, పడాల అప్పారావు, ఇసుకపల్లి సత్యనారాయణ, జక్కిలింకి రమేష్ తో పాటు పలువురు చేనేత సంఘాల నేతలు పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేనేత సమస్యలు వెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో సహకార సంఘాల జేఏసీ, చేనేత సహకార సంఘాల జేఏసీ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాలకి సుమారు 6 సంవత్సరాల నుంచి కొన్ని సొసైటీలకి, 12 సంవత్సరాల నుంచి కొన్ని సొసైటీలకి సుమారు 170 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులు ఏదైతే చేనేత సహకార సంఘాల నుంచి బట్టలు నేయించుకుని ఆప్కో తీసుకుని ఆప్కో అమ్మేసుకున్న తర్వాత కూడా 7 సంవత్సరాల నుంచి కూడా సుమారు 6 సంవత్సరాల నుంచి కూడా బకాయిలు చెల్లించట్లేదు. దీనివల్ల చేనేత సహకార సంఘాలు వడ్డీలకు డబ్బులు తెచ్చి వస్త్రాలు వేసి ఆప్కోకి ఇచ్చి ఆప్కో అమ్మేసుకున్న తర్వాత కూడా ఇవ్వకపోవడం వల్ల వడ్డీలు కట్టలేక చేనేత సహకార సంఘాలు తీవ్రంగా నష్టపోతా ఉన్నాయి, నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం, మేము మొన్న రాజమండ్రిలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. సంక్రాంతి లోపు చేనేత సహకార సంఘాలకి బకాయిలు ఇవ్వలేనట్లయితే, రిలీజ్ చేయలేకపోయినట్లయితే మేము వెంటనే రిలే నిరాహార దీక్షకి అలాగే ఆమర నిరాహార దీక్షకి వెళ్తామని చెప్పాము. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా మేము ఈ యొక్క డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆప్కో చేనేత సహకార సంఘాలకి వస్త్రాలు కొనుగోలు చేయడం కూడా నిలిపేసింది. ఎందుకంటే మేము డబ్బులు అడుగుతున్నాం, మీరు అమ్మేసుకున్న దానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆప్కో సహకార సంఘాల నుంచి కూడా ఈ బట్టలు కొనుగోలు చేయట్లేదు, వాళ్ళకి ముడిసరికి ఇవ్వట్లేదు. కాబట్టి ఈ 2 డిమాండ్ని సంక్రాంతి లోపు నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే గత 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు, ఇప్పటికొచ్చి దాన్ని అమలు అవ్వలేదు. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అలాగే చేనేతలందరూ కూడా నిజమైన చేనేత సొసైటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫేక్ చేనేత సొసైటీలతో ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ అన్నిటికీ ప్రధాన కారణమైన ఏదైతే హ్యాండ్లూమ్ కమిషనర్ కమ్ ఆప్కో ఎండి ఉన్నారో రేఖారాణి గారిని వెంటనే ఆ పదవి నుంచి వేరే డిపార్ట్మెంట్ కి బదిలీ చేయాలని చెప్పి చేనేతల తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ సమస్యలకు పరిష్కారం అనేది దొరకదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే చేనేతలకు సంబంధించిన ఈ డిమాండ్లని సంక్రాంతి లోపు మీరు అమలు చేయకపోతే వెంటనే మేము రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు
ఈ ఉమ్మడి కాకినాడ జిల్లా కేంద్రంగానే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే కాకినాడ ఉందో కాకినాడ జిల్లా కేంద్రంగా చేపడతామని చెప్పి చేనేతలందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద కూడా సంక్రాంతి వెళ్ళిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ మేము నిర్వహిస్తామని చెప్పి, భవిష్యత్ కార్యాచరణని ప్రణాళిక చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం 2 లక్షల చేనేత మగ్గాలు ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్న వాళ్ళైతే సుమారు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చేనేత మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. దీంట్లో ప్రభుత్వానికి సంబంధించి సహకార సంఘాలు నిర్వీర్యం అయిపోయి ప్రస్తుతం కొద్దో గొప్ప చేనేతలు బతికున్నారంటే అది కూడా మాస్టర్ వేవర్స్ వల్ల ఈరోజు చేనేత బతికుంది. దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తీసుకొచ్చి ఆ జిఎస్టీ ద్వారా కేంద్రం చేనేతలు నడ్డు విరుస్తూ ఉంది. ఖచ్చితంగా చేనేతలకు సంబంధించి ముడిసరికి మీద కానీ చేనేత వస్త్రాల మీద కానీ జిఎస్టీ తొలగించాలని చెప్పి కూడా చేనేతల డిమాండ్ ఉంది. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని, అలాగే రాబోయే మార్చి బడ్జెట్ ఇయర్ కాబట్టి మేము మరొకసారి 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2200 కోట్లు ఉన్న బడ్జెట్ ని ఈ బీజేపీ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలకి తగ్గించేసింది. వెంటనే దాన్ని 2500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేనేత బడ్జెట్ చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హ్యాండ్లూమ్ బోర్డు ఏదైతే ఉందో నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డును కూడా ఈ బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. చేనేత అనేది ఏనాటి నుంచో ఉజ్వలమైన భవిష్యత్తును కలిగిన చేనేత ప్రస్తుత పరిస్థితిలో అధమ స్థితికి దిగజారిపోయింది. బ్రతుకు తెరువులు కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్నాయి. సొసైటీల ద్వారా వీళ్ళ వృత్తిని సమకూర్చుకుంటున్నారు. కానీ సొసైటీలకు ఎలక్షన్ తీసేసి ఎన్నిక అయిన సొసైటీలు ఇప్పుడు లేవండి. వాటికి ఎన్నికలు జరిపించాలి, అర్జెంటుగా జరిపించి సొసైటీ మా నేతవర్గం నుంచే అధ్యక్షుల్ని వాళ్ళని సొసైటీ టీంని ఎన్నుకుని వాళ్ళ ద్వారా మాకు రావాల్సిన అడగటానికి కూడా మాకు ఒక ఆధారం మధ్యలో ఉంటుంది. గవర్నమెంట్కి మాకు ఒక లింక్గా సొసైటీలు ఉంటే జాగ్రత్తగా జరుగుతుంది. ఆ సొసైటీ లేకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. సొసైటీలకు తక్షణం ఎన్నికలు జరిపించి మా సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే మార్గం చూపించాలి. ప్రతి కార్మికుడు సమస్యను పట్టుకుని వెళ్ళలేడు కాబట్టి ఒక యూనిటీగా గ్రామానికో 2-3 గ్రామాలకో సొసైటీ ఉంది కాబట్టి ఆ సొసైటీ ద్వారా మా సమస్యను విన్నవించుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. ఇకపోతే ప్రభుత్వం వారు చేనేతకి ప్రత్యేకంగా కొన్ని వస్త్రాలు కేటాయించి పవర్ లూమ్ వారి ద్వారా తయారు కాకుండా కట్టుబాటు చేయించాలనేది కూడా మాది డిమాండ్ అండి. చేనేతకి పవర్ లూము అక్కజల్లిండు, అది నోరున్నది, ఇది నోరు లేనిది. ఈ నోరు లేని దాన్ని పవర్ లూమ్లో తయారు చేసి హ్యాండ్లూమ్లో అమ్ముకుంటున్నారు వాళ్ళు. దాన్ని గవర్నమెంట్ హ్యాండ్లూమ్కి ఎంత చేసాం, చేనేతలకి ఎంత చేసామంటున్నారు. చేనేతలకి ఎక్కువ ఇన్కమ్ రావటం లేదు. మగ్గంలో నేసిన వాడికి అవకాశం లేకుండా పోయింది. అందుకని పవర్ లూమ్ని సెపరేట్ చేసేసి వాళ్ళకి ఏ ఐటమ్స్ ఇస్తారో ఇచ్చేసి మా వాళ్ళకి ప్రత్యేకంగా ఏ ఐటమ్స్ ఇస్తారో ఇచ్చి వీళ్ళ ద్వారానే చేయాలి. తర్వాత ఫేక్ సొసైటీలు చేనేత రెడీ చేస్తున్నాయి. ఆ సొసైటీని ముందుగా గమనించి రద్దు చేయాలి. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.